డిఫరెంట్ ఉంటుంది బ్రో. ఇప్పుడు ప్రస్తుతానికి దానికి ఇది కొద్ది చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే అర్థమవుతుంది కదా అప్పుడు పీపుల్స్ కి ఏంటి, ఎవరు ఎట్లా ఉన్నారు, ఎలా ఇస్తున్నారు, అంటే పథకాలు ఎట్లా వస్తున్నాయి. నాకైతే అసలు ఎవరికి రావట్లేదు. మాకు చాలా మందికి ఫ్రెండ్స్ కి వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ గురించి చాలా ఇబ్బంది పడ్డాను. నేను నా ఫైనల్ ఇయర్ లో నాకు ఫీజు రింబర్స్మెంట్ రాలే, అస్సలు రాలే. మొత్తం అంతా మళ్ళీ నేనే నా పేరెంట్స్ వాళ్ళు కట్టి మొత్తం ఫీజు రింబర్స్మెంట్. నాకు ఇప్పటికి ఇంకా బ్యాంక్ లో క్రెడిట్ అవ్వలేను. నేను దాని గురించి ఏమనుకోవాలంటే ఇంకేం చెప్తాం బ్రో. వాళ్ళు వేసారు, నేను మాత్రం జగన్ కి వేసా. బాగానే ఉంటది బ్రో, బట్ కాకపోతే రావాలనే అనుకుంటాం కదా. జగన్ కేసా అంటారు, మరి అందరూ అది ఎవరికి తెలుసు బ్రో, మేము అయితే వేస్తాం. అంటే ఇప్పుడు జగన్ ఓడిపోవడానికి ముఖ్య కారణాలు ఏమంటారు మీ దృష్టిలో? ముఖ్య కారణాలు ఏం లేవు, బట్ కాకపోతే వీళ్ళు ఏం చేస్తారు అంటే పవన్ కళ్యాణ్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి వేశారు అని నా అభిప్రాయం. జగన్ ఎవరు మోసం చేశారు? ప్రజలు మోసం చేశారు కూటమి నాయకుల వల్ల? కుటుంబ నాయకులు వాళ్ళ ప్రజలు మోసం చేయలేదు, బట్ కాకపోతే వీళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇద్దాం అన్నట్టుగా చేశారు అని నా అభిప్రాయం. చూసుకుంటే డెవలప్మెంట్ వర్క్స్ కానీ పోసాని కృష్ణమూర్తి కానీ వరుసగా అరెస్ట్లో. సో ఎట్లా చూడొచ్చు దాన్ని? నెక్స్ట్ జగన్ కూడా అరెస్ట్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు, దాంట్లో ఏ మాత్రం లేదు. ఇప్పుడు ఆ టైంలో ఏమో చంద్రబాబు అరెస్ట్ అయ్యాడంటే వీళ్ళ వల్ల కాదు కదా, అది ఏమో ఏదైనా జరగచ్చు, మనం ఏం చెప్పలేం కదా. జగన్ అరెస్ట్ అయితే జగన్ 2.0 సింపతితో బయటకు వస్తారంటారా? మళ్ళీ సీఎం అవుతారా అరెస్ట్ అయితే? అది సింపతి ఇప్పటికీ ఉంది బ్రో, అరెస్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు చెప్పుకోవాలంటే. అరెస్ట్ అయినా అవ్వకపోయినా పక్కగా జగన్ అనేది నెక్స్ట్ పక్కగా వస్తాడు. సో లాస్ట్ క్వశ్చన్, మరి జగన్ వచ్చాక కక్షపూరిత రాజకీయాలు మళ్ళీ అట్లాంటిది ఉండదు. ఇప్పుడు చంద్రబాబు చూపించినట్టుగా కక్షలు అలాంటిది జగన్ లో అప్పుడు మనం ఇప్పుడు ఆల్రెడీ చూస్తాం. మనం మొన్న రాజకీయ అంత కక్షలు కానీ అవి కానీ ఇప్పుడు చంద్రబాబు అంటున్నాడు కదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వీళ్ళకి పథకాలు అలా అందించకూడదు అది ఇది అని చెప్పేసి చెప్తున్నాడు. అలా ముందు జగన్ ఉన్నప్పుడు జరిగిందా? అట్లా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చారు. అలా ఎప్పుడు భేదాలు ఎప్పుడు చూపించలేదు కదా. కొంతమంది జగన్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఉన్నారు కదా వాళ్ళు, జగన్ వచ్చాక జగన్ పాలన కాదు రాజారెడ్డి పాలన ఉంటుంది అంటున్నారు. లేదా అట్లా జగన్ ఎప్పుడు మంచోడు బ్రో, ఎవరికైనా అందరికీ ఓడగొట్టినట్టుగా పక్కగా అనుకోవచ్చు. మన నెక్స్ట్ టైం అట్లే ఉంటే మైనసే కదా. ఉండాలి కదా బ్రో, మంచితనం లేకపోతే ఎట్లా? ప్రజల పాలన అని అంటే ప్రజల కోసమే పాలిస్తారు కదా. చాలా మంది అంటున్నారు పవన్ కళ్యాణ్ ఏమో ఎలక్షన్స్ ముందు గట్టిగా అరిసాడు, ఇప్పుడు సైలెంట్ అయిపోయారు అంటారు, ఎందుకంటారు? ఏమో బ్రో, అది చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకు ఏమో 4 ఏళ్ళు అని చెప్పేసి అట్లా ఉన్నారా? 4 ఏళ్ళు ఉన్నదని ఆయన ఇష్టం. అది ఇప్పుడు ఆయన చేతిలో లేదు కదా, ఆయన సీఎం కాదు. ఇప్పుడు ఆయన చెప్పిందల్లా జరుగుతుంది అంటే అది మన వల్ల కాదు. ఆయన సీఎం కాదు. ముందు చెప్పిన వాగ్దానాలన్నీ పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారా? ఎగ్జాంపుల్ సుగాలి ప్రీతి, అది జరుగుతుంది అనేది నాకైతే నమ్మకం లేదు బ్రో. మీకుందా లేదా నాకు తెలియదు. ఫైనల్ గా జగన్ 2.0 ఏం చెప్తా చెప్పు ఒక మాటలో. 2.0 పక్కాగా ఒక రచ్చలా ఉండదని నా అభిప్రాయం.